హే హాయ్ మనలో చాలా మందికి మహాభారతం జస్ట్ వార్ స్టోరీ లాగానే తెలుసు. ఇంకా చెప్పాలంటే చాలా మందికి అసలు మహాభారతం గురించి అస్సలు తెలియదు. సో మన ఈ జనరేషన్ కి అర్థమయ్యేటట్టు సింపుల్ లాంగ్వేజ్ లో మహాభారతం స్టార్ట్ చేస్తున్నాం. హోప్ యూ గ్యాస్ లైక్ ఇట్. మహాభారతం ఎలా స్టార్ట్ అయిందంటే కాలచక్రం మారుతోందని చూశాడు వ్యాస మహర్షి. జీవన రీతులు క్షీణించాయి, ధర్మనాశనం కొనసాగుతుంది, ప్రజలు ఆత్మజ్ఞానాన్ని మర్చిపోతున్నారు. అప్పుడు తపస్సులో ఉన్న వ్యాసుడు మనసులో ఒక గొప్ప సంకల్పం చెరగని జ్వాలగా ఉదయించింది. భవిష్యత్తు తరాల కోసం ఈ ధర్మ గ్రంథాన్ని నేను సృష్టించాలి. ఇది ప్రజల హృదయాల్లో ఆలించేటట్లు ఉండాలి. వారి జీవితాలకు మార్గదర్శిగా నిలవాలని అనుకున్నాడు వ్యాస మహర్షి. అలా వేదవ్యాసుడు మహాభారత రచించాలనే దివ్య తపస్సులో లగ్నమయ్యాడు. కానీ అంతటి విరివిరిగా ఉండే కథను స్వయంగా రాయడం అంటే అసాధ్యం. అందుకే తన తపస్సుతో గణపతిని పిలిచాడు. గణేశుడు ప్రత్యక్షమై వ్యాసుని అభ్యర్థనను శృతి చేశాడు. ఓ గణనాయక, నేను చెప్పబోయే కథ మహోన్నతంగా ఉంటుంది, ధర్మాన్ని ప్రజలకు తెలియజేస్తుంది. నీవే దాన్ని రాయాలి అని అన్నాడు వ్యాసుడు. గణపతి అంగీకరించాడు, కానీ ఒక షరతు పెట్టాడు. నీవు ఆగకుండా చెప్పాలి, నేను మధ్యలో ఆగిపోను. ఒక్కసారి ఆపితే మాత్రం రాయడం మానేస్తాను. ఆపై వ్యాసుడు కూడా తన తత్వాన్ని నిబంధనగా ప్రవేశపెట్టాడు. ప్రతి మాట అర్థం చేసుకున్న తర్వాతనే నీవు రాయాలి. ఈ దివ్య ఒప్పందం వల్ల వ్యాసుడు ఏ శ్లోకమైనా లోతుగా, తాత్వికంగా, అర్థవంతంగా చెప్పేవారు. గణపతి విని అక్షరాలుగా వ్రాసేవారు. అక్కడి నుంచే ప్రారంభమైంది మహాభారత రచన. ఇది ఒక మహాసాహస ప్రయాణం. ఇది కేవలం వార్ స్టోరీ కాదు. ఇందులో ధర్మ, అన్యాయ, బాధలు, భక్తి, అహంకారం, ప్రేమ, కర్మ మధ్య నడిచే మానసిక యుద్ధం. అలా భరతవంశుడి చరిత్రను వ్యాసుడు కథల రూపంలో సమర్పించాడు. ఎవరు ఎలా జీవించారో, ఎందుకు విధ్వంసం జరిగిందో అనే సందేశాన్ని పాఠాలుగా మలిచాడు. ఈ గ్రంథం ద్వారా మనిషి జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి ఒక మూల కారణం ఉంటుందని ఆయన బోధించాడు. ఎప్పుడూ మన స్వధర్మాన్ని జాగ్రత్తగా పాటించాలనే సందేశాన్ని ఈ ఇతిహాసం తీసుకొచ్చింది. అందుకే మహాభారతం కేవలం యుద్ధగాథ కాదు, అది మనస్తత్వాల మహాగాథ. ప్రజలకి జీవితం అనే యాత్రలో సత్యాన్ని చూపించే ఆధ్యాత్మిక దీపస్తంభం లాంటిది.